రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు తీసుకువచ్చే దశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఒంగోలు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నేటి నుంచి నూతన స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిలో కొంత సర్వర్లు మోరాయించడంతో ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పుష్పలత మాట్లాడుతూ స్లాట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, 1 గంటలోనే ఒక రిజిస్ట్రేషన్ జరిగిందని ఆమె వివరించారు. రోజుకి సుమారుగా 70 నుంచి 76 రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు ఆ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొని ఆన్లైన్లో దరఖాస్తులకు పరిశీలించి వేలిముద్ర వేయడం ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సరికొత్త విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదో అడుగుతున్నా డిఐజీ మేడం ఈ రోజు నుంచి ఒంగోలు రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాము. దీనివల్ల ప్రజలకి త్వరితగతిన రిజిస్ట్రేషన్లు అవుతాయి. స్లాట్ బుకింగ్ ప్రస్తుతం ఆర్ఓ ఒంగోలులో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. దానికి సంబంధించి 78 స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి స్లాట్ బుకింగ్ ద్వారా అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధానాన్ని అందరూ కూడా అనుసరించి మీరందరూ కోఆపరేట్ చేస్తామని ఇది ఈరోజు ఈ స్లాట్ బుకింగ్ వల్ల మాకు చాలా ముందు టైం సేవ్ అవుతుంది. అది ఫ్యూచర్లో అందరికీ ఇలానే టైం సేవ్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే గంటకి 5-6 అన్నారు కాబట్టి ఆ టైం కాల్ వచ్చేస్తారు, చేసుకుని వెళ్తారు. సో ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది.